హాయ్ ఫ్రెండ్స్, ఇక గొల్రాకి వచ్చిన మాది నిర్మల్ జిల్లా, నిర్మల్ దగ్గర ఉంటుంది బన్సపల్లి. ఇక గంగల మేపుతున్నాం గొల్లు. వర్షం అయితే బాగా పడుతుంది. ఇక గొల్లు కూడా సరిగా మేస్తలు నిలబడుతున్నాయి. ఇగో వర్షం బరుడికి ఇక ముసురు పెట్టింది మా అక్కడైతే. ఇది ఎక్కడ అంటే నిర్మల్ జిల్లా దగ్గర బన్సపల్లి. మీ అక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. మరి ఇప్పుడు వర్షాకాలం రాలేదు కానీ ఇక వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. వర్షాలు ధూమ్ పడుతున్నాయి. భారీ వర్షాలు ఉన్నాయట వాతావరణం చెప్తున్నది. మరి కొంచెం జాగ్రత్త ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఇట్లా పడుతుంది. ఇక సన్న ముసురు పెట్టింది. గోళ్ళు ఏడాడ మేస్తున్నాయి, ఏడాడ నిలబడ్డాయి మొత్తం. అగో కనబడుతున్నాయా? పట్టున్నాయి దూరం. ఇక వర్షాలు బాగా పడితే నీళ్ళు వస్తాయి. ఇది మొత్తం గంగా ఏరియా, మొత్తం నీళ్ళు వాడతాయి. ఇటు ఇదంతా మునిగిపోతుంది మొత్తం. ఇక గంగ రాకపోతేనే బలరకు గొల్లకు మంచిగా మేయేదందుకు జాగా ఉంటుంది. ఇక గంగకి నచ్చిందనుకో ఇక అట్టే ఎటన్నా చూసుకోబడుతుంది. పడి తిరిగిన ఇంటికాడ కట్టేసుకొని ఉండుడే లేకుంటే. మంచిగా ఉన్నది మేపదందుకైతే. మా గొర్రె కావు, మా బామ్మడిది గొర్రెవు. ఇక ఇంటికాడ అట్లు నానిపోయినాయి కదా అని సరే అట్లు ఎండబెట్టని నేను గొర్రెకి వచ్చిన. ఇక వర్షమే పడుతుంది, ఇంకా అట్లు ఎండుతాయి. ఇక ఎండ ఎప్పుడు వెళ్తుందో ఏమో తెలియదు. అది ఎండ వెళ్ళిందాకంటే అడ్డు నానిపోయినాయి, మొలకలు వస్తాయి అనుకుంటా. గడ్డి మొత్తం పచ్చగా మంచిగా ఉన్నది. ఇక బల్లు గోల్లు మొత్తం అన్ని ఇండ్లనే మేస్తున్నాయి. అగ్గు అటు లాస్ట్కు బల్లు మేస్తున్నాయి. కనిపిస్తున్నాయి లేవో గట్టు ఒక కట్ట కనబడుతుంది, పెద్ద తాటి చెట్టు లెక్క. అటు ఇక అటు నీళ్ళు ఉన్నాయి. అటు పోయితే అది ఇక్కడ బన్సపల్లి శివారం కాదట, అది వేరే శివారం అట. అటు పోయితే పైసలు గీల కట్టాలనట. ఇక పైసలు ఇవ్వకుండా అటు పోనీయరట. ఇటే మేపుతున్నాము. ఓ పిల్లగా ఇటు చూడు. ఇగో ఈయన రోజు వస్తాడు గొల్లకు. నేను ఇయ్యలే నచ్చిన. ఇప్పుడు సంతు నెలకు 11,000 జీతం అట. గొర్రె కాస్తాడు. మంచిగా ఉన్నదిగా. ఇక అలకగానే గొర్రె కాస్తాడు. కట్టి పట్టుకొని రావాలా? హే హై హై హోట్ హోట్ అనాలా మస్తు. ఎటన్నా పోయితే ఇక ఆడు పని వేసిన దాకా నిజం బెస్ట్ గొర్రె కాస్తాడు. నేను కూడా జీతం ఉంటా గొర్రెకు. సరే నాకు చూడు మరి, నేను ఇలా గొర్రె జీతం ఉంటా. ఇక చల్లగా అవుతున్నది. రాక గుర్రకి వచ్చినా కానీ వర్షం పడుతున్నాయి. ఛత్రి తీసుకున్నా నాకు మంచిగా అనిపిస్తుంది, చల్లగా ఉన్నది. ఇక ఎండ కొడితే ఎండకి వచ్చినా అనిపిస్తుంది కానీ కదా. నవ్వుతున్నాడు. ఇగో సిక్కము డబ్బా ఇట్లా వేసుకోవాలి సంకల. నేను ఒక డబ్బాని వేసుకున్నా కానీ నాకు సంక గుంజుతున్నది. ఇగో జారిపోతుంది. నాకు అలవాటైందేమో. నేను డబ్బా వేసుకోలేను. ఇక రాటిని ఇటు మేసుకుంటా గోల్డ్. ఇది లిప్టికేషన్ అనమాట. ఇది కనబడుతుంది. ఇక ఈడొకటి ఉన్నది. ఓ పూరా పోల అటు దూరం ఉన్నది. ఆడొకటి. ఇక గంగా నీళ్ళు అయితే అటు పోయినాయి. ఇప్పుడు బంద్ అయింది లిప్టికేషన్. కానీ నీళ్ళు లేకుండా నిన్న వర్షం పడికి నీళ్ళు వస్తున్నాయి. ఇగో పాడుతున్నాయి. జిమ్మలు ఎక్కినాయి, జిమ్మలు ఉన్నాయి అందులో పట్టాలంటే. వర్షం పడకుంటే గొల్లు మంచిగా మేస్తాయి కదా. వర్షం పడుడికే మేయకి వచ్చినాయి సరిగ్గా. వర్షం పడకుంటే మంచిగా మేస్తుండే. ఇక సగం కడుపుకేమనుకుంటా వర్షం పడితే. ఇంటికాడ అరగడ్డ వేద్దామా? తింటే అరగడ్డి గొల్లు. అరగడ్డి ఆడింది బాబు. బర్రెకెళ్ళి అరగడ్డికి గొర్రెకెత్తావా? ఇంక గొర్రె ఏదైనా గడ్డి వేస్తే పోపుండే. అటు బయట దేశంలో గోధుమలు అవి ఇవి పోస్తారు మస్తు. నేను సౌదీ పోయినప్పుడు చూసిన. మెయ్యంలే మళ్ళీ ఇంటికి పోయితే అన్నం లేదేం లేదు. మళ్ళీ ఆకలి అవుతుంది. బుక్కుల్ని జల్ది బుక్కుల్ని. రేపు 11 కొట్టిన దాకా మళ్ళీ కొట్టాలి కొడితే మీకు ఉపాసమే. మళ్ళీ వర్షం పడుతున్నదని ఉపాసం ఉండకుండి, తిరగకుండి, తినుండి, కడుపు నిండా తినుండి. ఈయన ఉన్నది గడ్డి. ఉరకకుండి అటు ఇటు పోకుండి. అగో బోటి నీళ్ళు పడి ఉరకకుండి. మెయ్యండి ఇటు ఉరుకుతున్నాయి. ఆవుల్ని బెట్ట ఎటు పోతారు? తినుండి. ఈ మేకలకైతే తినరాదు కానీ అటు మేకలకు చెట్లు గుట్టలు పుట్టలు కావాలా. ఇంకా ఏం చేస్తావు? గొర్రెల మేకలు ఉన్నప్పుడు అవి ఇవి సరిపెట్టుకొని కొంచెం 2-3 గడ్డి పొసలు తింటేనే పోపు. ఓ దారి పట్టట్నే. ఇగో తోబట్టి ఇంటికి పోమన్నట్టే వర్షం పడుతున్నాను చల్లగా. నిలబడి చూడట్నే. ఇక చూడు మేకలు అయితే మెయ్యగా నీ గొర్రె అయితే బుక్కుతున్నాయి. ఇగో ఇంటికి పోతారా?
చలి పెడుతుందా మీకు? నెమ్మరేస్తున్నాయి కదా. ఎప్పుడు తిన్నారు మీరు? గడ్డి తిన్నారా లేరా? గడ్డి తినేయచ్చు. ఇవి వర్షం పడకుంటే ఎట్లనో ఒకసారి కొరుకుతుండే కానీ గడ్డి పోసలు ఇక వర్షం పడేటికి అనుకుతున్నాయి. చలి పెడుతుందేమో తింటలేవు ఇక మేకలు నిలబడ్డాయి. గొర్రె తింటున్నాయి. గొర్రెకు చలి పెట్టదేమో. ఆగులి తినులి ఉరకకుండా. నా గొర్రె మేపరాదు వచ్చినాయి అలా. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టా ఐడిలో కూడా ఫాలో చేయండి. ఇన్స్టా ఐడి యూట్యూబ్ కూడా శ్రీకాంత్ జర్నీ అని ఉంటుంది. రెండు కూడా సేమ్ ఐడి అదే పేరుతో ఉంటుంది. ఇన్స్టాలో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు వీలైతే బెల్ గంట కూడా కొట్టండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.